సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్ కు స్వాగతం. ఈ వీడియోలో మనము 2017 జూన్ 12కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి మృతి చెందారు. ఆ అంశం చూద్దాం. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి మృతి. ప్రముఖ తెలుగు కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి 2017 జూన్ 12న మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సి నారాయణ రెడ్డి సినారేగా సాహిత్య లోకంలో తనదైన ముద్రను వేశాడు. ఈ సి నారాయణ రెడ్డి పూర్తి పేరు ఏంటని కనుక మనం చూస్తే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సినారే 1953లో నవమి పువ్వు పేరుతో తొలి రచనను చేశాడు. నవమి పువ్వు సినారే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది చూడండి, సినారే తొలి రచన పేరు ఏంటి అని కనుక చూస్తే నవమి పువ్వు. తర్వాత సి నారాయణ రెడ్డి 1962లో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 3000 పాటల వరకు రాశాడు. 1977లో పద్మ పురస్కారం, 1978లో కళా ప్రపూర్ణ అవార్డు లభించింది. అదేవిధంగా ఈ సినారేకు 1988లో జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఎందుకని కనుక చూస్తే విశ్వంభర అనే కావ్యానికి గాను సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. విశ్వంభర అనే కావ్యానికి సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. తర్వాత 1992లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగా కూడా సి నారాయణ రెడ్డి ఉన్నారు. దీంట్లో మనం ఒకసారి కనుక ఓవరాల్ గా చూస్తే సి నారాయణ రెడ్డి ఇటీవల మృతి చెందారు. అతని పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డిని ఈ సాహిత్య లోకం అంతా సినారేగా పిలుస్తుంటారు, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. తర్వాత సి నారాయణ రెడ్డి యొక్క మొదటి రచన ఏంటి అని చూస్తే నవమి పువ్వు. దీన్ని 1953లో రచించారు. తర్వాత సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు వచ్చింది కనుక చూస్తే 1988లో వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని చూస్తే విశ్వంభర అనే కావ్యానికి గాను సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. నెక్స్ట్ అంశానికి వస్తే ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రాఫెల్ నాదల్. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రాఫెల్ నాదల్. ఇక్కడ కనిపిస్తున్నారు చూసారండి, రాఫెల్ నాదల్. ఇతను ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ దక్కించుకున్నాడు. రాఫెల్ నాదల్ రికార్డు స్థాయిలో 10వసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సాధించాడు. 2017 జూన్ 11న రోలాండ్ గారోస్ లో జరిగిన ఫైనల్లో స్విట్జర్లాండ్ కు చెందిన వావ్రింకాపై రాఫెల్ నాదల్ విజయం సాధించాడు. విజేతగా నిలిచిన రాఫెల్ నాదల్ కు 21 లక్షల యూరోలు అంటే మన కరెన్సీలో 15 కోట్ల 10 లక్షలు ప్రైజ్ మనీగా లభించింది. ఎంత లభించింది ప్రైజ్ మనీ అని చూస్తే 21 లక్షల యూరోలు. నాదల్ గతంలో అంటే ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుష సింగిల్స్ టైటిల్ దక్కించుకోవడంతో 10వసారి ఇతను ఈ టైటిల్ దక్కించుకున్నవాడయ్యాడు. ఏ సంవత్సరంలో దక్కించుకున్నాడు అందుకనుక చూస్తే 2005లో, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014లో కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ను రాఫెల్ నాదల్ దక్కించుకున్నాడు. దీంతో ఈ 2017లో దక్కించుకున్న దీంతో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ తో ఇతను ఇప్పుడు 10 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ను దక్కించుకున్నవాడయ్యాడు. ఈ విజయంతో రాఫెల్ నాదల్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సంఖ్య 15కు చేరుకుంది. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన జాబితాలో నాదల్ 2వ స్థానానికి చేరుకున్నాడు. అయితే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన వారిలో రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతను 18 టైటిల్స్ ను సాధించాడు. తర్వాత రాఫెల్ నాదల్ 15 సాధించాడు.
దీంతో ఇతను 2వ స్థానంలో నిలిచాడు. మరి 3వ స్థానంలో సాంప్రస్ ఉన్నాడు. ఇతను 14 టైటిల్స్ ను సాధించాడు. ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను 3 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ గా నాదల్ గుర్తింపు పొందాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 3 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ గా రాఫెల్ నాదల్ నిలిచాడు. ఇక్కడ కనుక మనం చూస్తే ఒకసారి ఇది క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అని చూస్తే, ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 3 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ ఎవరు? ఆప్షన్స్ రోజర్ ఫెడరర్, సాంప్రాస్, తర్వాత రాఫెల్ నాదల్, నస్టాసే. ఇట్లా ఈ విధంగా 4 ఇచ్చినట్లయితే మనం ఆన్సర్ గా రాఫెల్ నాదల్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గతంలో ఫెడరర్, నస్టాసే, రోజ్వెల్ వీళ్ళు ఒక్కొక్కసారి ఈ గంటను సాధించారు. కానీ రాఫెల్ నాదల్ మాత్రం 3 సార్లు ఈ గంటను సాధించాడు. తర్వాత ఈ ఫ్రెంచ్ ఓపెన్ అంశాన్ని కనుక చూస్తే, ఇటీవలనే ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఒస్టాపెంకో గెలుచుకున్నారు. ఈమె లాట్వియాకు చెందినవారు. ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది, ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రాఫెల్ నాదల్. ఇతను స్పెయిన్ కు చెందిన ప్లేయర్. ఈ రాఫెల్ నాదల్ ఈ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ దక్కించుకోవడం ఇది 10వ సారి. ఇంతవరకు మెయిన్ గా ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు చూస్తే ఒస్టాపెంకో. ఈమె లాట్వియా ప్లేయర్. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రాఫెల్ నాదల్, ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఒస్టాపెంకో. తర్వాత ఇది చిన్న పొలిటికల్ ఇష్యూకి సంబంధించింది. అయినా కూడా మనకు వర్తమాన అంశాల్లో మనకుంటే ఒక అవగాహన ఉండడం కోసము గుర్తుంచుకోవాలి కాబట్టి దీన్ని కూడా మీకు వివరించడం జరుగుతుంది. అదేంటంటే, మన ఆర్మీ చీఫ్ పై ఒక కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన సమాచారం. మనకు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తెలుసు కదండి. ఈ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కాంగ్రెస్ నేత కదా. ఈ షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇతను ఆర్మీ చీఫ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆర్మీ చీఫ్ ఎవరో పేరు తెలుసు కానీ పేరు బిపిన్ రావత్. ఇప్పుడు ఆర్మీ చీఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఇతను బిపిన్ రావత్ పైన సందీప్ దీక్షిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏం చేశాడంటే, మాఫియా లాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్ వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి అని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఈ సందీప్ దీక్షిత్ చేశాడు. దీంతో పలు రకమైన వ్యతిరేకత, నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ దీని మీద సారీ చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇటీవల ఆర్మీ చీఫ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఎవరి కుమారుడు, ఏ కాంగ్రెస్ నేత కుమారుడు అని కనుక చూస్తే షీలా దీక్షిత్ కుమారుడు. ఈ షీలా దీక్షిత్ ఎవరంటే ఢిల్లీ మాజీ సీఎం. ఇట్లా ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది 2017 జూన్ 12కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ప్రతిరోజు మీరు సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సీక్రెట్ సంతోష్ను ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చేసుకోగలరు. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మీరు ఏదో పనిలో ఉండే ఒకవేళ చూడడం మర్చిపోయినా కూడా ఎప్పటికప్పుడు మీ మెయిల్ కు అప్డేట్ గా సక్సెస్ సీక్రెట్ అప్డేట్స్ అని మీ మెయిల్ కు వస్తుంటాయి. దీనివల్ల మీ వీలు బట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు వీటిని ఫాలో కావడానికి వీలుంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సక్సెస్ సీక్రెట్ గురించి తెలియజేయండి. ఈ సక్సెస్ సీక్రెట్ ద్వారా వెలువడుతున్న కరెంట్ అఫైర్స్ మరియు ఇతర సబ్జెక్టు సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు సక్సెస్ సీక్రెట్ ఫ్యామిలీలో మెంబర్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న 9848286270 అనే నా యొక్క వాట్సాప్ నెంబర్ కనుక మీరు మీ వాట్సాప్ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టేస్తే మిమ్మల్ని కూడా సక్సెస్ సీక్రెట్ ఫ్యామిలీలో మెంబర్ గా చేర్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే, సక్సెస్ సీక్రెట్ నుంచి వెలువడే అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా డైరెక్ట్ గా మీ ఫోన్ కు, మీ వాట్సాప్ నెంబర్ కు రావడం జరుగుతుంది. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ.